గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన విషయం బయటకొచ్చింది. ఈ లీక్ వెనుక పూణేకు చెందిన బ్యూటీషియన్ మనీషా హస్తం ఉందని సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేశారు. మెక్సికోలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. క్యూబా రాష్ట్రంలోని ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. యూఏఈలోని బరాకా అణువిద్యుత్ కేంద్రం సమీపంలో జరిగిన డ్రోన్ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని పేర్కొంది. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది మూవీ ట్రైలర్ ఇవాళ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. చెన్నై వేదికగా జరిగే తన చివరి మ్యాచ్తో ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతానని గతంలో ధోనీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ చెపాక్లో జరగనున్న మ్యాచ్లో ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.